హాయ్ నమస్తే, నేను మీ రాపోల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్. ముఖ్యంగా ఆర్టికల్ 338A అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఏం చెప్తా ఉందంటే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రత్యేకంగా ఎస్సీ కమిషన్స్ ఉండాలి, ఎస్టీ కమిషన్స్ ఉండాలనేది చట్టం చెప్తా ఉంది. రాజ్యాంగం నిర్దేశించింది. ఏమిటి అనంటే, దేశవ్యాప్తంగా ఎస్సీలు, ఎస్టీలు లేదా బీసీలు అనేక వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆర్థికంగా, సామాజికంగా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఫైనాన్షియల్గా వీళ్ళందరికీ ఒక సమానమైనటువంటి ఒక ప్రతిపత్తి కల్పించాలంటే ప్రతి రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఉండాలి, ఎస్టీ కమిషన్ ఉండాలి, బీసీ కమిషన్ ఉండాలనేది ఆర్టికల్ 338 అనేటటువంటిది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ చెప్తా ఉంది. అయితే రాజ్యాంగం కల్పించినటువంటి ఈ యొక్క ఆర్టికల్ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ కమిషన్స్ ఏర్పాటు చేశారు. తర్వాత బీసీ కమిషన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఏంటి, ఎందుకు అనంటే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనగారినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు రకరకాలుగా వేధింపులకు గురి అవుతుర్రు, దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, వాళ్ళ యొక్క హక్కులు హరించబడతా ఉన్నాయి. అందుకని వాటి నుంచి కాపాడడం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు పనిచేయాలనేటటువంటి దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఎస్సీ, ఎస్టీ రెండు కమిషన్లకు కలిపి ఒక కమిషన్ ఉంది. చట్టం ఏం చెప్తా ఉందంటే, ఎస్సీలకు సపరేట్ కమిషను, ఎస్టీలకు సపరేట్ కమిషను, బీసీలకు సపరేట్ కమిషన్ ఉండాలనేది చట్టం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రాష్ట్రంలో రెండు కలిపి ఎస్సీలకు, ఎస్టీలకు కలిపి ఒక కమిషన్ ఉంది. ఒక న్యాయవాదిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన దాని మీద చర్చ జరుగుతూ ఉంది, విచారణ కోసం వచ్చింది. ఆ బిల్ నెంబర్ 40/2023 అనేది ఉంది. దాంతోపాటు ఏంటంటే, ప్రెసిడెంట్ గారికి, దేశ ప్రధానమంత్రికి, తర్వాత అన్ని ముఖ్యమైనటువంటి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనేటటువంటి కమిషన్ కూడా కంప్లైంట్ పెడితే ఎస్టీ కమిషన్, నేషనల్ చైర్మన్ ఫర్ ఎస్టీ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంలో 338A అనేటటువంటి ఆర్టికల్ అమలుపరచాలి, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలి, ఎస్టీలకు సంబంధించినటువంటి ట్రైబ్స్ సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలనేటటువంటి విషయంలో మరి ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. థ్యాంక్ యూ.